మన సబ్‌స్క్రైబర్‌కైతే ఫస్ట్ డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చింది. ఇలానే చాలా మందికి జరిగింది. అందరూ కూడా దీనిపైన వీడియో చేయండి అని అంటున్నారు. అందుకని ఈరోజు అఫీషియల్ అప్డేట్‌తోనే మీ ముందుకొచ్చాను. అఫీషియల్ అప్డేట్ ఏంటంటే మన సబ్‌స్క్రైబరు టికెట్ రైజ్ చేశాడనమాట సాటర్‌డే. సో, రైజ్ చేసుంటే ఈరోజు మార్నింగ్ మనకి ఫోనొచ్చింది మన సబ్‌స్క్రైబర్‌కి. ఫోనొచ్చింటే మాట్లాడాడు. ఆ ఫోన్‌లో వాళ్ళు కొన్ని చాలా కీ స్టెప్స్ చెప్పారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. సో, ఆ పాయింట్స్ అన్ని ఈరోజు మనం ఆ పాయింట్స్ అన్ని గూడా డిస్కస్ చేద్దాం. సో, వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, లెట్స్ బిగిన్ ది వీడియో. సో, ఫస్ట్ మనకి మన సబ్‌స్క్రైబర్‌కి ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది 18థ్ ఫిబ్రవరి. అండ్ ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వస్తానే నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చింది 25థ్. అండ్ మన సబ్‌స్క్రైబర్‌కి డౌటొచ్చింది. ఫస్ట్ నాకు ఈ డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిలొచ్చి, ఆ తర్వాత ఇది కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ ఎందుకొచ్చింది అని అండ్ కన్‌ఫ్యూజన్‌లో పడ్డాడు. సో, అందుకని మనకి టికెట్ రైజ్ చేశాడనమాట మైజోన్ పోర్టల్‌లో. మైజోన్ పోర్టల్‌లో టికెట్‌ని రైజ్ చేస్తే మనకిందాక ఒక 1 అవర్ కింద ఫోన్ కాల్ వచ్చింది మన సబ్‌స్క్రైబర్‌కి. సో, మాట్లాడాడు. అదే కాల్ రికార్డింగ్ అంతా కూడా ఉంది. సో, ఆ కాల్ రికార్డింగ్‌లో ఏముందంటే మనకి మన సబ్‌స్క్రైబర్‌కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళేం చెప్పారంటే, "సో, నువ్వు ఏసీ రోల్‌కి అప్లై చేశావు. అండ్ అలానే సెకండొచ్చేసి నువ్వు పీడబ్ల్యూడీ రోల్‌కి కూడా అప్లై చేశావు" అని అన్నారు. సో, ఇది పీడబ్ల్యూడీ రోల్ అంటే మీరు ఏదో అనుకుంటారు. కానీ ఇది పీడబ్ల్యూడీ అంటే ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రోల్ అనమాట. ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రోల్‌కి అప్లై చేసిన దానికి ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది అని అసెంచర్ టీమ్ వాళ్ళే అఫీషియల్‌గా చెప్పారు. మనకి ఇది కాల్ రికార్డింగ్ కూడా మన సబ్‌స్క్రైబర్ పెట్టాడు. 1 మినిట్ 14 సెకండ్స్ ఉంది కాల్ రికార్డింగ్ అనేది. ఒకవేళ మీకీ కాల్ రికార్డింగ్ గూడా కావాలంటే చెప్పండి. నేను ఆ కాల్ రికార్డింగ్‌ని పెడతాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. మనకి 2 పాయింట్స్ చెప్పినాక మన సబ్‌స్క్రైబర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో, ఒకవేళ వాళ్ళు అసెంచర్ టీమ్ వాళ్ళు ఏమన్నారంటే, "సో, ఫస్ట్ నువ్వు ఏసీ రోల్‌కి అప్లై చేసావు. అండ్ ఆ తర్వాత ఇది పీడబ్ల్యూడీ రోల్‌కి అప్లై చేసావు. ఒకటే రోజు అప్లై చేసావు. అందుకని నీకిది ఈమెయిల్ వచ్చింది. సో, ఇందులో నువ్వు వరీ కావాల్సినది ఏం లేదు. అండ్ మా టీమ్ వాళ్ళు చెక్ చేసి ఇది ఏసీ రోల్‌కి ఇప్పుడు నిన్ను యాక్టివ్‌లో పెట్టారు. ఇది పీడబ్ల్యూడీ రోల్ అనేది సిస్టమే ఆటోమేటిక్‌గా నీకు ఈమెయిల్ పంపించింది. నువ్వు అది ఏసీ రోల్‌కని అనుకున్నావు. కానీ కాదు. నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు" అని అన్నారు. మనకి కాల్ రికార్డింగ్‌లో నేను పూర్తిగా విన్నాను. 1 మినిట్ 14 సెకండ్స్ ఉంది ఆ కాల్ రికార్డింగ్. సో, అందులో మనకి వాళ్ళు నీట్‌గా చెప్పారు. అది పీడబ్ల్యూడీ రోల్‌కి అప్లై చేయడం వల్ల ఇది డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఇది షార్ట్ లిస్టెడ్ స్టెప్స్‌లో ఉన్నావు ఏసీ రోల్‌కి. నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు అని చెప్పారు. అండ్ అలానే మెయిల్ చెక్ చేసుకుంటా ఉండు. ఫ్యూ డేస్‌లో అప్డేట్ వస్తుంది అని వాళ్ళు అసెంచర్‌లో అన్నారు. వాళ్ళు అసెంచర్ టీమ్ వాళ్ళు చెప్పారు మన సబ్‌స్క్రైబర్‌కి ఫోన్ కాల్‌లో. సో, ఇది మనకి మెయిన్ వచ్చిన అప్డేటు. అండ్ అలానే ఇంకొక నోట్ పాయింటు మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు గానీ సబ్‌స్క్రైబ్ జేసుకోవట్లేదు. మన వీడియోస్‌ని సబ్‌స్క్రైబ్ జేసుకోవడం వల్ల మీకు ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమొచ్చినా సరే వెంటనే పెట్టేసాను. సో, మీరు సబ్‌స్క్రైబ్ జేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ జేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ అని అంటున్నారు. సో, మనకి ఇందాకనే అసెంచర్ టీమ్ వాళ్ళు ఫోన్ జేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జూసుకుంటే ఇంకా మనకి ఫ్యూ డేస్‌లోనే ఏమైనా అప్డేట్స్ రావచ్చు. మీరు ఒకవేళ ఆ కాల్ రికార్డింగ్ గిన వింటే మీకు కూడా అర్థమైతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్యూ డేస్‌లో ఏదో ఒకటి ఫేజ్ 1 వాళ్ళకైతే బీజీ మెయిల్ అప్డేట్ రావచ్చు. ఇంకా ఫేజ్ 2 వాళ్ళకైతే వర్క్ డే మెయిల్ అప్డేట్ రావచ్చు. సో, మీరెలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటా ఉండండి. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను వీడియోని. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అలానే మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. ఒకవేళ ఇంకా స్పీడ్‌గా అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ వచ్చినా సరే పోస్ట్ చేస్తాను ఫస్టు. అండ్ అలానే ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఒక ఛానెల్ క్రియేట్ చేశాను. ఆ ఛానెల్‌లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సమ్మరీగా చెప్పాలంటే ఈ వీడియో సమ్మరీగా సింపుల్‌గా చెప్తా చూడండి. సో, మన సబ్‌స్క్రైబరు టికెట్ రైజ్ చేశాడు మైజోన్ పోర్టల్‌లో. నా టికెట్ రైజ్ చేసిన దానికి రోజు మార్నింగ్ 10కి కాల్ వచ్చింది. సో, ఏం చెప్పారంటే నువ్వు ఒకేసారి 2 రోల్స్‌కి అప్లై చేసావు. ఏసీ రోల్‌కి అండ్ పీడబ్ల్యూడీ రోల్‌కి. అందుకని నీకీ ఈ పీడబ్ల్యూడీ రోల్ ఏదైతే ఉందో, ఈ పీడబ్ల్యూడీ రోల్‌కి డేటాబేస్ ఎక్స్‌పైర్డ్ మెయిల్ వచ్చింది. ఎందుకంటే
అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఇంకా సిస్టమ్ ఆటోమేటిక్‌గా నీకు ఎక్స్‌పైర్డ్ మెయిల్ పంపించింది. అప్లికేషన్ ఎక్స్‌పైర్డ్. ఇప్పుడు ప్రెజెంట్ ఏసీ రోల్ యాక్టివ్ ఉంది. మట్టిని కూడా చెక్ చేశారు. ఇంకా మెయిల్ చెక్ చేసుకుంటా ఉండు. నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఏదో ఒకటి అప్డేట్ వస్తుంది అని అన్నారు. సో, ఇది సమ్మరీ. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.